హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ వీడియోస్ బ్లాగ్స్ హాల్. ఈరోజు వీడియోలో అయితే బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తా. ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ మనకి ఆమ్ లూజ్తో చెస్ట్ లూజ్ మ్యాచ్ అయిపోతుంది. ఇక్కడ ఫస్ట్ కోరాస్ ఆపోజిట్ ఫోల్డింగ్ మన వైపు వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కటింగ్ తర్వాత హామ్ లూజ్ వచ్చేసి 7.5, దానికి 1 ఇంచ్ కలుపుకుంటే మనకి చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది. డీప్ నెక్ బ్లౌజులకి సేమ్ ఈ మెథడ్లో ఒకసారి కట్ చేసి చూడండి, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. తర్వాత బ్లౌజ్ హైట్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలి. కింద బ్యాక్ పార్ట్ డాట్ వేసాం కదా, అక్కడ నుండి షోల్డర్ దగ్గరికి ఇలా పట్టుకొని పైన 1/4 ఇంచ్ ఖర్చుతోటి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు మనం కింద ఆమ్ లూజు ఎక్స్ట్రాకి 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అదేవిధంగా ఇలా చెస్ట్ లూజ్ కూడా మనం ఒకసారి ఇప్పుడు మనకు మ్యాచ్ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి 1-2 గీతలంతా తేడా వచ్చింది. ఆమ్ లూజ్కి చెస్ట్ లూజ్కి మనకి మ్యాచ్ అయిపోయింది. ఇదైతే 34 చెస్ట్ సైజు బ్లౌజు, చిన్న సైజు బ్లౌజే ఇది. కొంచెం ఇక్కడ 2 మీద 2 గీతలు అయితే తీసుకున్నా. తర్వాత సైజు బ్లౌజ్ ఇది షోల్డరు ఎంత ఉంటే అంత తీసుకోవాలి. 1/4 ఇంచ్ ఖర్చు కోసం కూడా తీసుకోవాలి. మొత్తము నాకు 5.5 వచ్చింది. ఇదే 5.5 ఇక్కడ కూడా పెట్టుకోవాలి సేమ్. ఇప్పుడు మనకి ఇక్కడ చంకాయ రౌండ్ ఈ బాక్స్ దగ్గర 1.5 ఇంచ్ లోతు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత కర్వ్ స్కేల్తో ఇలా మనం స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం పైన ఖర్చుతో పాటు ఖర్చు వదిలేసి మనకి ఇక్కడ చూడండి, కింద 2 మీద 2 గీతలు తీసుకున్నాం కదా, కింద నెక్ దగ్గరేమో 1/4, 3 లేదా 3 ఇంచులు అలా తీసుకోవాలి. రౌండ్ కోసం ఈ బ్లౌజ్కి రౌండ్ అనేది బాగానే ఉంది, లోతు ఇలా రౌండ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనకి 7.5 మ్యాచ్ కావాలి ఖర్చుతో పాటు. చూస్తున్నారు కదా, నాకైతే కొంచెం తక్కువ వచ్చింది. 5.5 అంటే ఈ బ్లౌజ్కి కొంచెం 1/4 ఇంచులు అయితే సెట్ అవుతుంది ఈ బ్లౌజ్కి. నేను మళ్ళీ ఇక్కడ చూడండి 6 ఇంచులకి మార్కింగ్ చేసిన. ఇప్పుడు కర్వ్ స్కేల్తో కొంచెం 1/4 ఇంచ్ అంతా కిందికి లైన్ డ్రా చేసుకొని మళ్ళీ ఇలా చెక్ చేసుకుంటే కరెక్ట్గా నాకైతే 7.5 వచ్చేసింది. ఇలా మనం ఆమ్ లూజ్ తోటి చెస్ట్ లూజ్ మనకి మ్యాచ్ కావాలి, అప్పుడే బ్లౌజులు అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ముడతలు కూడా రావు ఎక్కడ. ఇలా మనం తీసుకున్న నెక్ మనకి కరెక్ట్గా మ్యాచ్ అయిందో లేదో తెలియాలంటే నెక్ మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకోవాలి, ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. తర్వాత పైన ఖర్చు వదిలేసుకొని ఇలా నేను వీడియోలో చూపించినట్టు అలా చెక్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా మధ్యలోకి రావాలి మనం మార్కింగ్ వేసిన బ్యాక్ నెక్ అనేది. అలాగైతే మనం తీసుకున్న నెక్ విడ్త్ అనేది కరెక్ట్గా ఈ బ్లౌజ్కి సెట్ అవుతుందని. ఇప్పుడు మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు నేను బ్లౌజ్ది చంక కొలత కొలవలేదు కదా, ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. కొలవకున్న కింద ఖర్చు కోసం పైన ఖర్చుకు మనకు అలా కరెక్ట్గా మ్యాచ్ అయిపోవాలి. చెస్ట్ లూజ్ అనేది ఆమ్ లూజ్ తోటి డీప్ నెక్ బ్లౌజులకి మాత్రమే ఈ విధంగా మనకి మ్యాచ్ అవుతుంది, నెక్ పైకున్న వాళ్ళకి కాదు. ఇప్పుడు సేమ్ కోరాసు మన వైపు వేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ను సేమ్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా ఇది, మనం క్రాస్గా వేసుకోవాలి. ప్లెయిన్ బ్లౌజ్ అయితే మనం క్రాస్ అనేది చాలా వేసుకోవాలి, ఎక్కువ క్రాస్ వేసుకోవాలి. కొంచెం లైనింగ్ బ్లౌజులు అవి అయితే కొంచెం నార్మల్ క్రాస్ అనేది వేసుకుంటే మనకి సరిపోతుంది. ఇలా ఇప్పుడు మనం సేమ్ బ్యాక్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా ఇప్పుడు పైన 1/4 ఇంచ్ అంతా ఖర్చు వదిలేసుకొని బ్యాక్ నెక్ ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది ఈ విధంగా బ్లౌజ్ని ఇలా వేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి. పైన ఖర్చు వదిలేసుకొని కింది వరకు ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ కింద 2 ఇంచులు
చంక వైపున 2 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఇది క్రాస్ పట్టీకి. నెక్ వచ్చేసి 6 ఇంచులు ఉంది. ఇదే 6 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాం. అయితే నెక్ అనేది రౌండ్ అనేది చాలా తక్కువ ఉంది. స్క్వేర్ షేప్ లాగా రౌండ్గా లేదు. ఇక్కడ మీరు చూసినట్టయితే చూడండి, చాలా చిన్నగా మనకి బ్యాక్ కంటే 1 ఇంచు తేడా వస్తుంది ఈ నెక్. ఇలా ఎక్కడో కొంతమందికి మాత్రమే ఈ విధంగా వస్తుంది. ఇలా చూడండి. మనం ఇప్పుడు సేమ్ అక్కడికే లైన్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి, లేకుంటే నెక్ వెడల్పు అనేది ఎక్కువైపోతుంది. ఇలా ఈ చంక దగ్గర కూడా సేమ్ ఇదే విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. పావించు రౌండ్ తిరిగే దగ్గర మాత్రమే ఇలా పావించు లోపలికి మళ్ళీ స్ట్రైట్గా లైన్ అనేది కలిపేసుకోవాలి. ఇలా పైన ఇప్పుడు హుక్స్ పట్టీకి నెక్ కుట్టనికి పావించు ఖర్చుకి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత హుక్స్ పట్టీ హైట్ చెక్ చేసుకోవాలంటే పైనుండి 4వ హుక్స్కి మార్కింగ్ వేసుకోవాలి కింది సైడు. ఇలా ఈ డాట్ ఫ్రంట్ పార్ట్ డాట్ అనేది సైజ్ బ్లౌజ్ తోటి ఎంత దూరంలో ఉందో కొలుచుకొని ఆ సేమ్ అంతే విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ సైడ్కు క్రాస్ పట్టీ కూడా ఎక్కడికి ఉందో అక్కడికి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మెయిన్ డాట్ అనేది అటు 1 ఇంచ్ కంటే కొంచెం తక్కువ ఉంది ఈ బ్లౌజ్కి. హైట్ మాత్రం ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది 2 ఇంచులు మాత్రమే ఉంది. సేమ్ అదే విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి సేమ్ అక్కడికైతే వచ్చేసింది. ఇలా హైట్ కూడా చెక్ చేసుకొని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఏ విధంగా మనం ఇప్పుడు ఫ్రంట్ వైట్ కూడా మనకి చూస్తున్నారు కదా, పావించేంత డిఫరెంట్ వచ్చింది. అది మనకి హుక్స్ పట్టీ కాజా పట్టీ జేనికైతే ఆ పావించి ఖర్చు అనేది మనకి సరిపోతుంది. ఇలా చూడండి. ఇప్పుడు సేమ్ మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా ఇలాగా చంక దగ్గర కూడా మనం పావించి లోతుకు మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి కట్ చేసుకోవాలి. ఇలా తర్వాత కింద ఇక్కడ క్రాస్ పట్టీ దగ్గర పావించి అంత ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకు మెయిన్ డాట్ వేస్తాం కదా, మనకి ఫ్రంట్ పార్ట్ అనేది తక్కువైపోతుంది. ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మనం మార్కింగ్ చేసింది మళ్ళీ ఒకసారి ఇక్కడ మెయిన్ డాట్ దగ్గర రౌండ్గా రావాలి. ఇట్లా స్ట్రైట్గా మాత్రం కట్ చేయకూడదు, మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవ్వదు. ఇలా చూడండి ఒకసారి. ఇలా మనం చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి బ్లౌజు. ఇక్కడ భుజాలు జారకుండా కొంచెం అంతా చిన్న ఒక 2 లైన్ల మందం కట్ చేసుకోవాలి. హుక్స్ పట్టీ కాజా పట్టీ మధ్యలో గ్యాప్ రాకుండా ఇలా కొంచెం ఖర్చుతో పాటు మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఇదే మార్కింగ్ కింది సైడ్ కూడా మనం ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇంతే అండి, అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఇలా పీసెస్ బ్యాక్ పార్ట్కి అది హెమ్మింగ్ కోసం మనకే సరిపోతుంది. తర్వాత క్రాస్ పట్టీ హైట్ అనేది 3.5, ఇలా 4 ఇంచుల దగ్గర 3 ఇంచులు, చివరిలోకి పావుదొక్క 3 ఇంచుల తీసుకోవాలి. ఏ బ్లౌజ్కైనా సరే ఇది సెట్ అయిపోతుంది. నేను సైజ్ బ్లౌజ్ది కొలిచిన తర్వాతే మార్కింగ్ అనేది చేస్తున్నా. ఇలా ఖర్చుతో పాటు మనం కట్ చేసుకోవాలి. ఇంకొకటి కూడా తీసుకోవాలి. 2 పీసెస్ లేక 3 ఒక సైడ్ 3 అన్న మనకు క్రాస్ పట్టీలు అనేది వేసుకోవాలి ప్లెయిన్ బ్లౌజ్కి. అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ జారిపోకుండా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ మెథడ్లో ఒకసారి కట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.